భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురపేట పామాయిల్ ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మించిన 2.5 మెగావాట్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం ఈ నెల 12వ తేదీన జరిగింది. ఈ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పవర్ ప్లాంట్ను సందర్శించారు. విజయదశమి రోజు పవర్ ప్లాంట్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుందని తెలిపారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్యల కారణంగా పామాయిల్ ఫ్యాక్టరీ క్రషింగ్కు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లతో నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు పవర్ ప్లాంట్ నిర్మాణం శుభ పరిణామంగా చెప్పుకోవాలని కలెక్టర్ తెలియజేశారు. మనకి 30 టన్ పర్ అవర్ ఆయిల్ మిల్ దగ్గర 2.5 మెగావాట్ ది పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది. దానికి ఇనాగ్రేట్ చేయడానికి 12 అక్టోబర్ రోజు మన గౌరవ మంత్రివర్యులు రైతులందరికీ పిలుపు ఇచ్చారు. పండుగ రోజు అందరూ మన ఆయిల్ పామ్ ఫార్మర్ ఇక్కడ జాయిన్ ఈ యొక్క సెలబ్రేషన్ కి జాయిన్ అవ్వాలని మేము ఇక్కడ ఏర్పాట్లు భారీ ఎత్తున మన ఆయిల్ ఫెడ్ టీమ్ చేసి అండ్ మన జిల్లా యంత్రాంగం కూడా దీంట్లో అన్ని సహాయాలు అందరూ ఆయిల్ పామ్ ఫార్మర్స్ కి ఇంకా ఈ జిల్లాలో అండ్ అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికీ మా విజ్ఞప్తి, మీరు వచ్చి దసరా మన పండుగ పార్టిసిపేట్ అవ్వండి అండ్ మన రాష్ట్రానికి ఇంకా మంచి పేరు రావాలని మేము ఈ పవర్ ప్లాంట్ ద్వారా మనకి ఆయిల్ మిల్ ఏదైతే ఉందో దానికి ఇంకా ఎక్స్పాన్షన్ చేసే పడే పవర్ మనకి ఇస్తుంది. ఫ్యూచర్ లో కూడా రాష్ట్రం అయితే ఖచ్చితంగా బాగా చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ పార్టిసిపేట్ చేసుకుని ముందుకు పోవాలని ఏదైనా ప్రణాళిక ఉందో దాంట్లో చాలా కీలకంగా ఈ పవర్ ప్లాంట్ ఉంది. కాబట్టి మా అదృష్టం అని మేము అనుకుంటున్నాము. అండ్ పండగ రోజు అవ్వడం అంటే ఇంకా మంచిగా. సో దయచేసి వారి ఇంట్లో ఎవరైనా పండుగ రోజు ఉండాలని చూస్తున్నారు మాతో కలిసి